కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు? మనం కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుణ్ణి పూజించాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి అసలు కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు, ఆయన ఎవరు, ఏ విధంగా మనని కాపాడగలడు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు బ్రహ్మకి 5 తలలు ఉండేవిట. అయితే శివుణ్ణి ఒక తలతో ఆయన నిందించట. ఆయన గొప్పవాడు కాదు అని, నీ గొప్ప ఏమిటి అని, నీకంటే నేను గొప్పవాణ్ణి అని అహంకరించి మాట్లాడట, శివదూషణ చేశాట. చేయగానే వెంటనే శివుడు తన జటాజుటాన్ని చుడిపించట. దాని నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. పుట్టగానే అడిగేట, తండ్రి ఏం చెయ్యాలి నేను, నీ ఆజ్ఞ ఏమిటి అన్నట్ట. అనగానే ఈ బ్రహ్మదేవుడు ఏ ముఖంతో నన్ను నిందించాడో, ఏ ముఖంతో నన్ను దూషించాడో ఆ శిరస్సును ఖండించు అన్నట్ట. వెంటనే కాలభైరవుడు బ్రహ్మతలని తన గోటితో, అంటే 2 గోళ్లతో చిరిమేసి ఆ తలను తీసేసట. రక్తం మూడుతూ ఉంది. ఈశ్వర, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నట్ట. నన్ను బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. సాక్షాత్తు బ్రహ్మతలని నేను నరికేశాను. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం నాకు ఏ విధంగా పోతుంది, నేనేం చెయ్యాలి అని ఈశ్వరుణ్ణి అడిగట. ఆ బ్రహ్మకపాళం బ్రహ్మతలని పట్టుకుని, నువ్వు ముల్లోకాలు తిరుగు, తీర్థయాత్రలన్నీ చెయ్యి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్రహ్మతల పాతాళానికి దిగిపోతుందో, నీ చెయ్యి జారి కింద పడుతుందో ఆ క్షేత్రంలోనూ నివసించు అని చెప్పట. వెంటనే కాలభైరవుడు ఆ బ్రహ్మతలని పట్టుకుని ముల్లోకాలు తిరిగట. ముల్లోకాల్లో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా తిరిగట. ఎక్కడ కూడా ఆయనకి బ్రహ్మహత్య పాతకం పోలేదు. ఆ పాతకం ఆయన్ని వెన్నంటి వస్తూనే ఉందిట. ఏం చెయ్యాలో తోచలేదు. ఆ తర్వాత కాలభైరవుడు కాశీక్షేత్రానికి వచ్చాట. ఎప్పుడు కాశీక్షేత్రానికి కాలభైరవుడు వచ్చాడు, ఎప్పుడు విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడో అక్కడ ఆయన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మతల జారి పాతాళంలోకి జారిపోయిందిట. ఓహో, ఇక్కడ నాకు కాశీక్షేత్రంలో బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి లభించింది అనుకున్నట్ట. అప్పుడు శివుణ్ణి స్తుతించట. శివుడు సంతోషించి, నా ఆజ్ఞని నువ్వు నెరవేర్చావు, బ్రహ్మతలని ఖండించావు, అందుకని ఈ కాశీక్షేత్రంలో ఎప్పటికీ నువ్వు నిలిచి ఇక్కడే ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉండు, కాపాడుతూ ఉండు అనేటువంటి వరాన్ని ఇచ్చట. అలా కాలభైరవుడు శివుడి జటాజుటం నుంచి ఆయన ఉద్భవించాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మతలని తీసేశాడు, ఖండించాడు. అందువలన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆయన కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ నిలిచిపోయాడు. కాశీక్షేత్ర పాలకుడు ఎవరు? కాశీక్షేత్రంలో ఉన్నటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవ ఆలయం కూడా అక్కడ ఉంది. ఎవరైనా కూడా మనకి విశ్వనాథాష్టకంలోనూ తర్వాత బిల్వాష్టకంలోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ఏకబిల్వం శివార్పణం అంటూ ఉంటారు. అయితే ఇక్కడ కాశీక్షేత్రానికి వచ్చిన తర్వాత విశ్వేశ్వరుడు కాలభైరవుడికి చెప్పాట, ఇక్కడ నువ్వు క్షేత్రపాలకుడిగా ఉండాలి, నీ ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా కాశీక్షేత్రంలో ఉండలేరు, కాశీక్షేత్రానికి రాలేరు. ఆ తర్వాత ఎవరైనా సరే కాశీక్షేత్రానికి వచ్చినప్పుడు నిన్ను దర్శించి తర్వాత నన్ను దర్శించాలి, నీకు తప్పనిసరిగా పూజ చేయాలి, అలా చేసినప్పుడు మాత్రమే నాకు పూజ చేసినటువంటి ఫలితం వాళ్ళకి దక్కుతుంది అన్నట్ట. అంతేకాదు, యమలోకంలో యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు మనుషులందరికీ పాపాల చిట్టా రాస్తూ ఉంటాడు, పాప పుణ్యాల చిట్టా రాస్తూ ఉంటాడు. దాని ప్రకారమే వాళ్ళకి అక్కడ శిక్షలు పడుతూ ఉంటాయి. అదేవిధంగా క్షేత్రపాలకుడైనటువంటి ఈ కాలభైరవుడు కాశీక్షేత్రంలో ఉండి కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ ఉండి ఎవరెవరు పాపపుణ్యాలు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళందరి పాపపుణ్యాల చిట్టా ఆయన రాస్తూ ఉంటాడట. అందుకని కాశీక్షేత్రంలో ఏదైనా పుణ్యకార్యం చేస్తే అత్యంత విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది. కాశీక్షేత్రంలో ఏదైనా దోషం చేస్తే కూడా మామూలు కంటే కూడా దోషం ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత మనకి మరణ సమయంలో ఎవరికి కూడా యమయాతన ఉండకూడదు అని, యముడి పీడ ఉండకూడదని, నరకం లేకుండా అవస్థ లేకుండా అనాయాస మరణం కావాలి అంటే కూడా ఈ కాలభైరవుణ్ణి అర్చించాలి. అయితే ఇంకొక నియమం కూడా ఉంది ఇక్కడ. అక్కడ నివాసం ఉండాలని, కాశీక్షేత్రంలో మరణించాలి అని వెళ్ళిన వాళ్ళకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కేవలం వెళ్ళి అక్కడ ఉండగానే సరిపోదు.
అక్కడ ఏమిటంటే మనకి 2 జ్యోతిర్లింగాల దర్శనం మనకి కనిపిస్తుంది. ఒకటి మనకి కేదారేశ్వరుడు, హిమాలయాల్లో ఉన్నటువంటి కేదారేశ్వరుణ్ణి సాక్షాత్తు పరమశివుడే అక్కడ ఉన్నటువంటి అంటే కేదారంలో ఉన్నటువంటి లింగంలో ఉన్న 64 కళల్లోని ఒక కళను మాత్రమే ఉంచి 63 కళలని ఇక్కడ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి లింగంలో నిక్షిప్తం చేసి ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసి అంటే తానే నిలిచి ఉన్నట్ట. అంటే కేదారేశ్వరుడు మనకి కాశీక్షేత్రంలో కనిపిస్తాడు. అదేవిధంగా జ్యోతిర్లింగంగా ఉన్నటువంటి విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి మనకి కనిపిస్తారు. అక్కడ కేదారేశ్వరుడు, శీతలాదేవి కూడా మనకి కనిపిస్తారు. 2 శివక్షేత్రంలో ఒకే శివక్షేత్రంలో 2 జ్యోతిర్లింగాల దర్శనం మనకి కలుగుతుంది. అయితే కాశీక్షేత్రంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా కాశీలో మరణం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ముక్తి కావాలి అనుకునేటువంటి వాళ్ళు, శివ సాయుధ్యానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, మరణ సమయంలో ఎవరికి యమయాతన ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళంతా కూడా నిత్యం గంగా స్నానం చేసి ఉదయం విశ్వేశ్వర దర్శనం చేసుకుని కాశీ అన్నపూర్ణ, ఆ తర్వాత విశాలాక్షి దర్శనం చేసుకోవాలి. తర్వాత సాయంత్రం పూట కేదారేశ్వర దర్శనం, శీతలాదేవి దర్శనం చేసుకోవాలి. వీలు కాని వాళ్ళు పొద్దున ఒక లింగ దర్శనం, సాయంత్రం ఒక లింగ దర్శనం, మొత్తానికి రోజు కూడా గంగా స్నానం చేయాలి. ఈ 2 లింగాల్ని దర్శించుకొని అర్చించుకోవాలి. శివపంచాక్షరి జపం చేయాలి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మణికర్ణికలో స్నానం చేయాలి. అలా చేసి నిత్యం కూడా కాలభైరవుణ్ణి తలుచుకోవటం వల్ల వాళ్ళకి అనాయాస మరణం వస్తుందట. మరణానంతరం వాళ్ళకి ముక్తి కలుగుతుందట. యమపీడలు, యమ బాధలు వాళ్ళకి ఉండవుట. అందుకని క్షేత్రపాలకుడైనటువంటి ఈ కాలభైరవుణ్ణి కాశీక్షేత్రానికి ఎవరు వెళ్ళినా కేవలం ఈ కాలభైరవ అష్టమి రోజే కాదు, ఎప్పుడు ఎవరు కాశీక్షేత్రానికి వెళ్ళినా తప్పనిసరిగా కాలభైరవుడి దర్శనం చేసుకుని మాత్రమే వాళ్ళు రావాలని, అలా కాలభైరవ దర్శనం లేకపోతే వాళ్ళకి కాశీక్షేత్ర దర్శనం చేసినటువంటిది, విశ్వేశ్వరుడికి పూజ చేసినటువంటి ఫలం లభించదు అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత కాలభైరవుడి దగ్గర మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటిది రక్షా దూరాలు ఇస్తూ ఉంటారు. ఆ కాలభైరవుడి దగ్గర పెట్టి కాలభైరవుడిని అర్చించి ఆ దూరాలు కట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఉన్నటువంటి బాధలు, కష్టాలన్నీ పోతాయని, దరిద్ర బాధలు పోతాయని, యమపీడలు, యమకోరలు వాటి వల్ల వచ్చేటువంటి ఈ పీడలన్నీ కూడా పోతాయని, అకాల మృత్యు నుంచి వాళ్ళు రక్షించబడతారు అని చెప్తారు. అందుకని ఎవరు కాశీక్షేత్రానికి వెళ్ళినా తప్పనిసరిగా కాలభైరవ దర్శనం చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి.